హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ ఐఫోన్లో బ్యాక్ ట్యాప్ ఎలా వర్క్ అవుతుంది. సో ముందుగా మీరు ఈ బ్యాక్ ట్యాప్ ఎలా సెట్ చేసుకోవాలి, దాని ద్వారా ఏమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు ఏం చేయండి అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ చూడండి యాక్సెసిబిలిటీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ యాక్సెసిబిలిటీ లోపలికి వెళ్ళాలి. అండ్ దీంట్లో చూసుకుంటే టచ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ టచ్ లోపలికి వెళ్ళాలి. ఇందులో కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి బ్యాక్ ట్యాప్ అని ఉంది కదా, సో ఇది ఆఫ్లో ఉంది. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ చూడండి, డబుల్ ట్యాప్ అంటే 2 సార్లు ట్యాప్ చేస్తే మనకి ఏ ఆప్షన్ రావాలి. సో నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్క్రీన్ షాట్ పెట్టుకుంటున్నాను. అంటే 2 సార్లు బ్యాక్ సైడ్ నేను ట్యాప్ చేస్తే నాకు స్క్రీన్ షాట్ వచ్చేలా పెట్టుకుంటున్నాను. అండ్ 3 సార్లు ట్రిపుల్ ట్యాప్కి ఏం కావాలి అని ఉంది. సో నేనేం చేస్తున్నానంటే కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవ్వాలి నాకు అని పెట్టుకున్నాను. సో మీకు కావాలి అంటే వేరే ఆప్షన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. తర్వాత నోటిఫికేషన్ సెంటర్ కానీ, వాల్యూమ్ అప్ కానీ, డౌన్ కానీ, లేదా మ్యాగ్నిఫైయర్ కానీ, స్క్రాల్ అప్ స్క్రాల్ డౌన్ కానీ, అలా మీకు ఏదైతే బాగా యూజ్ అవుతుందో వాటిని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను రెండింటిని ఎనేబుల్ చేసుకున్నాను కదా, సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఈ ట్యాప్ ఎలా వర్క్ అవుతుంది అని. సో కరెక్ట్గా మనం ట్యాప్ ఏం చేయాలి అంటే ఐఫోన్ సింబల్ ఉంది కదా, యాపిల్ సింబల్, సో కరెక్ట్గా ఇక్కడ ట్యాప్ చేయాలి. సో నేను ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. చూడండి మనకు స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ వచ్చేసింది. మనం ఏదైతే డబుల్ ట్యాప్కి స్క్రీన్ షాట్ పెట్టామో అది వచ్చేసింది. చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం. చూసారా, మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ వచ్చేసింది అనమాట. అదే మనం ట్రిపుల్ ట్యాప్కి కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవ్వటట్టు పెట్టాం కదా, సో ఇప్పుడు అది ట్రై చేద్దాము, అది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇప్పుడు మనం ట్రిపుల్ ట్యాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మళ్ళీ ఇక్కడ నేను 3 టైమ్స్ ట్యాప్ చేస్తున్నాను. చూడండి కంట్రోల్ సెంటర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో మనం ఏదైతే ట్యాప్ సెట్ చేసామో ఆ ట్రిపుల్ ట్యాప్కి కంట్రోల్ సెంటర్ ఓపెన్ అయింది. సో ఇలా మనం సింపుల్గా ఐఫోన్లో ట్యాప్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.